ఈ రెండింటిని మనం తిరిగి తీసుకురాలి. కొన్ని తెగిపోతే ఆత్మన్నట్టు ప్రాణం పోయినా తీసుకురాలి, సమయం పోయినా నాకు ఎంతనో శుక్రవారం ఉంది. సమయం చాలా చాలా విలువైంది. అందులో ఈ శ్రమ దినాల్లో ఉపవాసం ప్రార్థన చేసే దినాల్లో మరీ విలువైన సమయాన్ని మనమేమో వృధా చేస్తున్నామేమో. ఒక్కసారి మనం వాక్యాన్ని సరి చూసుకుందామని నాకు అనిపించి నేను ఒరే కాలం ధ్యానం చేసినప్పుడు నాకు ఒక 15 వాక్యాలు రాసుకున్నాను. దాని గురించి మరి నేను ఇందా టైం ఏమో అరగంట, ఒక్క నిమిషానికి ఒకటి చెప్తే సరిపోతుంది. మీకు పరిచయం చేస్తాను. దయచేసి ఒక పారాగ్రాఫ్ చదివిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం సమయానికి మనం ముందుకు వెళదాం. చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 21 వరకు మీరు చదివితే ఇందులో మీరు, నేను, ఈ లోకంలో ఉన్న వారందరూ ఉంటారు. అందులో 2 క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ క్యారెక్టర్లో ఏ క్యారెక్టర్ నీది, ఏ క్యారెక్టర్ నీది కాదో నువ్వు ఈరోజు డిసైడ్ అయితే ముందుకెళ్ళిపోవచ్చు. ఎఫెసీ 5వ అధ్యాయం 15 నుండి 21 వరకు చదువుదామా? ఎవరైనా? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూచుకోండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుడి. మరియు మద్యముతో మత్తులైనప్పుడు దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులైనడి ఒకరినొకరు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయమును ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 కార్యక్రమాలు ఉన్నాయి. సమయము పోనిచ్చేవాడు ఎవరు? అజ్ఞానం. సమయము సద్వినియోగం చేసుకునే ఎవరు? జ్ఞానులు. మరి జ్ఞానులు అజ్ఞానులు మనం అనేదానికంటే వాక్యం అంటుంది. చాలాసార్లు మన జీవితంలో ఏమి సాధించామని ఎంత చూస్తే ఏమి కనపడదు. ఎక్కడున్నా చేద్దాం అనుకుంటాం కానీ ముందుకెళ్ళడానికి ప్రయత్నం, బాడీని షేప్ మార్చుకుందాం అనుకుంటాం, ట్రై చేస్తాం, 3 రోజులాగి అలా పెడతాం. దేని మీద శ్రద్ధ ఉండదు, దేని మీద మనసు నిలపలేము. కారణం ఏంటి తెలుసా? దేవుడి మీద ఉండవలసిన భయము భక్తి అనేది లేనప్పుడు దేని మీద కూడా నీకు మనసు రాదు. ఇలా మనం చూస్తే బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం మీరు త్వరగా చదివితే ముందుకు వెళ్తాను. 17:30 ఒక మాట చదువుతారా? అపోస్తుల కార్యం 17:30. అజ్ఞాన కాలమందు దేవుడు చూడనట్లుగా ఉండేను. ఎప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందమని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. అజ్ఞాన కాలం అంటే ఏది? పాత నిబంధన కాలం, అబ్రహాం కాలం, కదా, ఇస్సాకు కాలం, యాకోబు కాలం. వాళ్ళకి పెద్దగా ఏమి పాపం చేసేమో బలర్పించామో. అజ్ఞాన కాలం అంతగా అమాయకులు కాదు కదా. మన 4 ఫాదర్స్కి వెనక్కి వెళ్ళామని వాళ్ళకేమి వ్యవసాయం చేసుకున్నామా, తిన్నామా, తాగామా, పడుకున్నామా, అది వాళ్ళ పద్ధతి కదా. కానీ ఇప్పుడు ఇదే కాలం అని చెప్తున్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటను అందరూ మారు మనసు పొందవాలని. ఒకసారి చదవమ్మా. అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మనం కూడా ఆజ్ఞాపిస్తాం, మన బంధువులకి చెప్తాం, స్నేహితులకి చెప్తాం, పక్కవారికి చెప్తాం, అందరూ మారు మనసు పొందాలని. ఒక్కోసారి మనం పొందిన మారు మనసే
అది వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం కూడా మారు మనసు పొందాలి. హల్లెలూయా. గమనించండి. మరి ఇలాగ మారు మనసు పొందినప్పుడు ఏమైందంటే దేవుళ్ళో చేర్చబడతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అదేదా ఇప్పుడు సమయాన్ని ఏ విధంగా పాటు చేస్తారు చాలామంది? మద్యం, అల్లరి, ఆటలు, పాటలు, మాటలు, గొడవలు, వాళ్ళకి ఇష్టమైనవి. ఇంకా దేంతో సద్వినియోగం చేసుకోవచ్చు? ఆత్మ సంబంధమైన పాటలు, పద్యాలు, సంగీతం, కీర్తనలు కదా. వీటితో మనం ఏం చేయాలంటే ఒకరినొకరు హెచ్చరించచ్చు. అదేదా కృపా సహితంగా ఒకరికొకరు లోపడుతూ చేయొచ్చు. ఇది సమయాన్ని సద్వినియోగం. దానికి ఒక ఆన్లైన్ పెట్టేసాం. అట్లన్నా కలుసుకోండి, అట్లయినా పాడండి, అట్లయినా నేర్చుకోండి అని. హల్లెలూయా. ప్రతిరోజు మందిరానికి రాలేము కాబట్టి ప్రతిరోజు ఫోన్లో కలుసుకోవడానికి అది కూడా కష్టమైనప్పుడు ఇంక ప్రభు చెప్పినట్టు మనకి జ్ఞానం కలిగిన వారమా, జ్ఞానము సమయాన్ని చాలా విలువైంది. చూడండి, ఈ ఆదివారం గతించిపోయింది అనుకోండి, మరి ఆదివారం ఆలోచన. నెక్స్ట్ ఇంకో మాట చదువుకుందాం. ఎఫెసీ 4:8 త్వరగా చదవండి. నేను మీకు చూపించేస్తాను. ఈ మాటలో ఒకటన్నా మిమ్మల్ని ప్రభు దర్శించవచ్చు. ఎఫెసీ 4:18 4:18 త్వరగా చదువుదాం. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎవరు దేవుణ్ణి ఎరగని వారై, దేవుళ్ళలోనికి రాని వారై, వచ్చిన దేవుడిగా అంగీకరించక అజ్ఞానము చేత, ఏ జ్ఞానం? జ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సు కలిగిన వ్యర్థతను అనుసరించి, ఏదైతే వ్యర్థమో, ఏదైతే పనికిరాదో, ఏదైతే ప్రయోజనం ఉండదో, ఎవరికి ప్రయోజనం లేని పనులు సంఘటితం చేస్తారు. అందులో మనం ఉండాలని ఒకసారి ఆలోచించి, ఇప్పుడు దాకా మన సమయం ఎక్కడ వ్యర్థమైంది? ఇప్పుడు దాకా మన సమయం ఎక్కడ వృధా చేసాం? మన సమయం ఎవరి దగ్గర హెచ్చించాం? ఇప్పుడు దాకా మనం ఎక్కడ డిలే అయిపోయాం? ఎక్కడ మనం ఎదగలేకపోవడానికి కారణాలు ఏంటి? ఎక్కడ నన్ను ఏది మనం ఆపేసిందో దాన్ని కట్ చేసుకుంటే దేవుళ్ళలో బలపడే అవకాశం ఉంటుంది. దేవుళ్ళలో బలపడక, అటు లోకంలో బలపడక, ఎక్కువ కాకుండా పరిస్థితిలో వెళ్ళకూడదు. దేవుడిని పట్టుకొని ఈ రోజున దేవుని పాదాలు పట్టుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆయన ఆత్మనిచ్చి బహుబలంగా వాడుకుంటున్నాడు. మీకు తెలుసో లేదో, కొంతమంది సంఘాల్లో సేవకుల కంటే విశ్వాసాలు బలంగా వాడబడుతున్నారు. ఎందుకంటే దేవుడు ఆత్మ వారి మీదకి గమనించండి. మరొక మాట చదువుకున్నాం. ఎఫెసీ 5:16 చదువుతాం. చదివినట్టున్నాం కదా. 5:15-16 చదివేసాం కాబట్టి ఏప్రిల్ 9:7 పెడదాం. ఏప్రిల్ 9 9:7 పెడదాం. మీకు అర్థమవుతుంది. 9:7 సంవత్సరం ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకు ప్రజల అజ్ఞాన కృతములను కొరకు అర్పించాడు. ఈ రక్తం తీసుకుని యాజకుడు దేనికి వెళ్తాడు? వారి అజ్ఞానం తొలగించు ప్రభువా, వారి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రధాన యాజకుడు ఈ విధంగా వెళ్ళటాన్ని మనము చూసుకుంటవచ్చు కదా. ఈ విధంగా వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే, మరొకసారి చూద్దామా? ఆ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారములోకి ప్రవేశించి ఆ రక్తము తన కొరకు ప్రజల అజ్ఞానకృత్యముల కొరకు అర్పించు. అజ్ఞానం తొలగిపోవాలని ఈ సేవకులు ప్రార్థన చేస్తారు. జ్ఞానం కలగాలని ప్రార్థన చేస్తారు. అందుకని దానికి మనం ఒబే అవ్వాలి, అనుసరించాలి. హల్లెలూయా. ఆలోచించండి.
నెక్స్ట్ చూద్దాం. మొదటి పేతురు 1:5 అలాగే కంటిన్యూ ఉంటుంది. మొదటి పేతురు 1:5 కడవరి కాలమందు 1:15 చదవమా. 1:15 చదువుకుంటూ నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక నేను పరిశుద్ధుడైనాను గనుక మీరును పరిశుద్ధులై మీరు పరిశుద్ధులైనని రాయబడింది. కాగా మీరు విధేయులకు పిల్లలు వలె మీ పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడి పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులైంది. పూర్వం అంటే నాకు కొన్ని వృద్ధులు అలవాట్లు ఉంటాయి. ఏం ఆశలు ఉంటాయి? ఈ లోకపరమైన కొన్ని ఆశలు, ఆలోచనలు, ఇష్టాలు, కోరికలు ఉంటాయి. అవి నీకు పనికొచ్చేవైతే సంతోషమే. హల్లెలూయా. పనికిరాని కూడా మూట కట్టుకుంటే నువ్వు ఏ దశలో ఉన్నట్టు? అజ్ఞాన దశలోనే ఉండాలి. అదే మాట మరొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి 2:15 కూడా చూడండి. అదే పేతురు 2:15 కూడా చూడండి. ఏలయనగా మీరు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయిగా దేవుని చిత్తం. హల్లెలూయా. రెండు ఏముందంటే మీరు చేయవారై ఏం మాట్లాడతారంట? ఏదంటే మీరు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడేవారి మూర్ఖుల నోరు మూయిగా దేవుని చిత్తం. అంటే నువ్వు మేలు చేసే విధంగా, ఉపకారం చేసే విధంగా ఉండాలి. మంచి ఆలోచన కలిగే విధంగా ఉండాలి. కొన్ని మనకున్న పర్సనల్ ఇమేజెస్ లాగా మన పర్సనల్ కొన్ని ఆలోచనలు, కొన్ని విధానాలు మనం ఏం చేస్తాయంటే మనుషులకి దూరం చేస్తాయి, లేకపోతే దేవుడికి దూరం చేస్తాయి, మనుషులకు దగ్గర చేస్తాయి. ఆలోచన చేయండి. ఎప్పటికైనా మీరు ఎంత చేసినా మనుషులతో గొప్పోడని పొగిడించుకోవడం అనేది అసంభవము. ఇప్పుడు ఇంకా సింపుల్ అన్నమాట. పొగడతారు, పక్కకి అంటే తిడతారు. అర్థమైందా? ఇక్కడ పెడతారు, పక్కకి అంటే తిడతారు, చెప్తారు మీ భాష, మీరు అనుభవం. కాబట్టి ఏది పెట్టారు? ఎవరు దూరంగా ఉండడం మంచిది అంటారు కదా. దుష్ట ప్రవర్తన కలిగిన వారికి దూరంగా ఉండడం చాలా మంచిది. నీ సమయాన్ని వృధా చేసుకుని, నీ జీవితాన్ని వృధా చేసుకుని వయసు అయిపోయిన తర్వాత చాలా మంది నీ వయసులో కొంతమంది ముసలోళ్ళ దగ్గర అడిగినప్పుడు ఏం తాత వయసులో బాగా సంపాదించుకోవాలంటే అప్పుడు బాగా తిరిగాను, ఆయన ఎంజాయ్ చేశాను, ఏం సంపాదించలా, అందుకు కొడుకు తోసేసాడు, వదిలేసి వెళ్ళిపోయాడు, అందుకుని రోడ్డు మీద అడుక్కుంటున్నా, అందుకుని అడుక్కోలేక పెట్టి కూర్చున్నా, ఏం చేయాలి అర్థం కావట్లా. ఎందుకు? కష్టపడాల్సిన వయసులో ఏం చేయాలి? కష్టపడాలి. ఇప్పుడు ఈ వయసు ఉంది, 40 దాటితే ఏమవుతుంది? 41 వస్తుంది. బలం వస్తుందా, నీరసం వస్తుందా? నేను సంపాదించాలి, కష్టపడాలంటే దొరుకుతాం. ఏ వయసులో కదా సంపాదించాలి? ఆ వయసులోనే సంపాదిస్తాం. ఎప్పుడు వ్యాపారం చేయాలో, ఎప్పుడు ఉద్యోగం చేయాలంటే అంత అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు చేస్తాను, నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది, నాకు ఇప్పుడు జ్ఞానం వచ్చింది, నేను ఇప్పుడు సెటిల్ అవుతానంటే ఇంకా సంతోషం. ఎవరు వద్దాను దాన్ని లేట్ అయితే. కొంతమంది ఇప్పుడు మధ్యకాలంలో కదా సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం, సెటిల్ అయిన తర్వాత సెటిల్ అని మొత్తం సెట్ అయిపోతుంది, పైన ఊడిపోతుంది, పొట్ట వచ్చేస్తుంది, లావ్ అయిపోతున్నారు. వీళ్ళు ఈ విధంగా సెట్ అయిపోతారు. వీళ్ళ చూసి ఇంకెవరు వీళ్ళ దగ్గరికి నీకు అసలు రావచ్చు. పెద్దగారు లాంటి ఇటువంటి వాళ్ళందరినీ కదా చక్కగా గ్రూపులు కదా వాళ్ళ ఏమంటారు ఆ ఫోటో పెట్టినప్పుడు, కొంతమంది మధ్యకాలంలో ఎవరైనా పెళ్లి చూపుకి వెళ్ళినప్పుడు ఫోటో పెడితే సార్ ప్రజెంట్ ఏంటి ప్రజెంట్ ఎలా ఉన్నాడో ఆ ఫోటో పెట్టినాను. ఎప్పుడంట ఇప్పుడు ఎలా ఉన్నాడో ఆ ఫోటో పెట్టండి. ఎప్పుడుదో వద్దు, ఇప్పుడు ఉన్నది పెట్టమంటే వీళ్ళు ఎప్పుడు పెడతారు? ఒక 20 సంవత్సరాలు ఉన్నప్పుడు పెడతారు. ఆ స్టైల్ జేబులో చేతి పెట్టుకొని ఆడ పెట్టుకొని కారు పక్కన నిలబడతారు. అప్పటికి 30 వచ్చి ఉంటాయి. ఇప్పుడు చూస్తే మాత్రం పొట్ట కిందకి వెళ్ళిపోయి, ఈ జేబు పెడితే ఇంకా ప్యాంట్ ఇంకా ముందుకు వెళ్ళిపోయి
పొట్ట జారిపోయి పెడితే ఎవరు వస్తారు? ఏం లేట్ అయింది? ఏ పని చేద్దాంలే, ఇంకా టైం ఉంది, ఏం చేసావు? సమయాన్ని వృధా చేసేసావు. అర్థమైందా? ఇప్పుడు వృధా చేసేసి అప్పుడు చేసిన బాగుండు, ఇప్పుడు చేసిన బాగుండు, ఇంత చేసిన బాగుండు, అదంతా వదిలి ఇప్పుడన్నా చెయ్యి. ఈ రోజన్నా స్టార్ట్ చేయవచ్చుగా. ఈ 2026 స్టార్ట్ చేయొచ్చుగా. కలిసి రావట్లేదా? కుదరట్లేదు, కలిసి రావాలంటే నాకు ఒకటే సమాధానం నేను చెప్పేది. ఎందుకంటే నువ్వు దేవుడితో కనెక్ట్ అవ్వట్లేదు. ఎవరితో కనెక్ట్ అవ్వట్లేదు? నేను అనుకునేది ఏంటంటే దేవుడితో కనెక్ట్ అయిన వాడు చెత్త పక్కకు కూడా రాదు. దేవుడితో కనెక్ట్ కాని వాడు ఈ చుట్టూ వైఫల్యాల చెత్తే పెరిగిపోతుంది. నేను టైంలో నాసు పాసి పెరిగినట్టు పెరిగిపోతుంది. ఎంతసేపు సాగులు, వంకలు, బలహీనతలు, అనారోగ్యాలు, సమస్యలే, ఏమీ కనపడదు. వాస్తవాలు చూద్దాం. జ్ఞానం గురించి కూడా కొన్ని మాటలు చూద్దాం. బాగుంది అయిపోయింది కదా, ఇంకో బాగుంది జ్ఞానం గురించి కూడా చూద్దాం. బైబిల్ గ్రంథంలో జ్ఞానవంతులు చాలా మంది ఉన్నారు. నా బాధ ఏంటంటే మనం ఎక్కడ కూడా వెళ్తున్నాం. ఈ నెక్స్ట్ మన జనరేషన్ అన్న కొంచెం జ్ఞానం వచ్చేవి, తెలివి వచ్చేవి, బుద్ధి వచ్చేవి, ఆలోచనలు వచ్చేవి నేర్పిద్దామనే బాధ. వాళ్ళకు కూడా అయ్యే మాటలు, వాళ్ళకు కూడా అయ్యే పాటలు, వాళ్ళకు కూడా అదే పద్ధతి నేర్పించాము అనుకో. అది తెలిసిన ఒక ఆమె చెప్పుద్దంట, మీరు వెళ్ళాంటే వెళ్ళొద్దు అని చెప్పుద్దంట. తెల్లారు లేచి ఆమె వెళ్ళాంటే ఒక రోజు నన్ను పిలిచారు. మాస్టర్ గారు మా అమ్మాయిని మాట్లాడతారు, వెళ్ళొద్దంటే వెళ్ళాలంటే మరి నువ్వెందుకు వెళ్తున్నావు అని అడిగేసి నా అమ్మాయి పాపం. నేను వాళ్ళ అమ్మాయిని చూశాను. నాకు పని ఉంది, నాకు పని ఉందండి. ఇది ఎవరి పని ఇంపార్టెంట్? ఎవరికి సమాధానం చెప్పలేము? అప్పుడు చెప్పానమ్మా, నువ్వెందుకు వెళ్తున్నావు చెప్పు, ఆమెకి వెళ్తుందో. నేను మాట్లాడదామని వెళ్ళాను అయ్యారు. నువ్వెందుకు వెళ్ళామా? టీవీ చూస్తాను నేను. ఎందుకు తగిలినదా? నువ్వు ఒకటి చెప్పావు, మీ పిల్లోడు చెప్పాడు. క్రికెట్ పని ఏమనుకోండి. ఈ కొంపరాలు జరిగేవాళ్ళు అర్థమైందా? బైబుల్ వాళ్ళ గురించి ఏం రాయబడి తెలుసా? బతకరా ఉండంట. ఎవరై ఉండగా బతకండి, ఏ పని చేయరండి. బతుకు అక్కడక్కడ తినేసి అక్కడక్కడ తినేసి తిరుగుతూ ఉంటారు. వీళ్ళ వల్ల ఆడకు కానీ వేరే వాళ్ళకు కూడా ఉపయోగం. నేను చెప్పాను, పాడైపోయిన తర్వాత ఏం చేస్తారమ్మా, ముందే కదా జాగ్రత్త. అప్పుడు చూసుకుందాం. ఎప్పుడు ఏమన్నా చూసుకుంటా ఇప్పుడు చూద్దాం. సామెతల గ్రంథం 13:20 చదువుతాం. సామెతలు 13:20. నేను త్వరగా చదవాలి, గట్టిగా నా సౌండ్ అంటారు. జ్ఞానుల సహవాసము చేయువాడు అది. ఒక నిమిషం. ఇప్పుడు మన సహవాసం ఎవరితో? జ్ఞానం కలిగిన అవుతుందా? నెక్స్ట్ కింద లైన్ చదివేది, లేకపోతే చదివి. మూర్ఖుల సహవాసం చేయవాడు. మనం ఎవరికి సహవాసం చేస్తున్నాం? మూర్ఖులతోనా, జ్ఞానంతో? ఈ మనసుకు తెలుసు. మీరే ఓటు వేసుకొని ఆ ఓటు మునిగిపోకుండా అటు వేసుకొని ఇక్కడ వేసుకొని గెలిస్తే వేసుకోండి. అర్థమైందా? జ్ఞానుల సహవాసము చేయి. అంతేగాని ఎవరు సహవాసం చేయకూడదు? మూర్ఖులతో సహవాసం చెడిపోవడమే. ఎందుకులా చెడిపోయామంటే ఎవరి సహవాసం? మూర్ఖుల సహవాసం. మీరు ఎవరైనా సరే ఎవరి సహవాసం చేయండి, కానీ మూర్ఖులతో సహవాసము చేయబాకండి. అర్థమైందా? దుష్ట సాంగత్యము. ఎంత మంచోడైనా సరే ఒక దుష్టుని దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చున్నావు అంటే ఏదో ఒక అలవాటు నీకు, అది బాగుంటుంది నీకు. తర్వాత దాంట్లో బయట రావడం చాలా నువ్వు పాపని చేతులు కాడు కట్టేసి అరుస్తావు, కింద రాశారు. ఆ పాప ఎందుకు ఇలా అయిపోయిందంటే డ్రగ్స్కి ఏమైందంట రానిసరి. మీకు చెప్పలేదు కదా, కొండాపురంలో చెప్పాను. నేను మన ఊరిలో వస్తుంటే
ఒక పాప కింద కూర్చోండి. నేను విజయవాడలో ట్రైన్ ఎక్కాను యూనివర్సిటీ పాప. నలుగురు మగవాడు ఆ పాపని కామెంట్ చేస్తారు. ఎవరమ్మా ఒకటంటే ఎవరమ్మా నలుగురు మాట్లాడితే పైన పడుకొని వింటా ఉంటారు. ఎందుకు క్వశ్చన్ చేస్తారని చూస్తూ ఉంటే ఆ పాప చెప్తా ఉంది. మాట్లాడతాం అమ్మ అంటున్నామా ఎట్లున్నామా నీ సలహాలు బాగా వేస్తూ ఉంటాను. అలా అందరూ దిగేసారు కావాలి. నేను ఎందుకు వచ్చాను అప్పుడు సార్ పోలింగ్ సార్ ఏంటమ్మా మా ఆయనతో మాట్లాడారు. ఎవరమ్మా అంటే హైదరాబాద్ సార్. ఎక్కడమ్మా నెల్లూరు సార్. ఏమైందంటే మా ఆయనతో కొట్లాడి వెళ్ళిపోయింది సార్. మా ఆయన ఏడుస్తారని తిరిగి వస్తున్నాను సార్. ఏం జరిగిందమ్మా అంటే నేను చర్చికి వెళ్ళాను సార్. సండే స్కూల్ టీచర్ సార్. నాకు పాటలు నేర్పించుకోవచ్చు, పాటలు పాడవచ్చు, ఆరాధన చేయడం వచ్చు సార్. మా అమ్మోడు నాకు బ్యాంక్ ఎంప్లాయ్ చేస్తామన్నారు సార్. నాకు ఆయన అంటే ఇష్టం లేదు సార్. ఇన్స్టాగ్రామ్లో నాకు ఎవరు దొరికాడు ఇటుకురాడు బట్టి ఇక్కడ ఇటుకురాడు మోసోడు కనపడ్డాడు సార్. ఆయన చూసి నేను ఇంతకంటే అందగాడు దొరకడానికి నీకోసం నాకు పాట వచ్చింది. నీకోసం వేచుందే నా ప్రాణం అంట కదా. ఆ వేచున్నాను అంట. వీడు అదే ట్రైనింగ్ హైదరాబాద్ వెళ్ళిపోయాడట. రెండో మాట కూడా హైదరాబాద్ వెళ్ళిపోతాడు. అమ్మోడు రాక వచ్చేవాడు. అని పెళ్లి కూడా పోలేరామగుడిలో పెళ్లి చేసేసాను. పెళ్లి అయిపోయిన తర్వాత అయ్యో నా కొడుకు ఎక్కడికి వెళ్ళడం చేస్తే ఫోన్ ఎత్తి అమ్మ నేను హైదరాబాద్ వచ్చాను పెళ్లి చేసుకున్నాను. అయ్యో నా కొడుకు లేకపోతే నేను బతకలేదని ఆలోచించాడు. అక్కడ ఎక్కడండి హైదరాబాద్ ఆలోచించాడు. ఈ పాప నువ్వు వెళ్ళిపోతే నేనట్ట చెప్పి పాప కూడా నువ్వెవరో అడిగితే నేను భర్తనంట. నాకు చెప్పుకుని పెళ్లి చేసుకున్నావు, నువ్వు నాకు సంబంధం లేదండి. ఈ అత్తకి కోడకి గొడవ వచ్చి అత్త రోజు ఒక కోడ తాగుతున్నాడు. తాగుతా ఉంది. పోరు కట్టుకోలేక ఎవరి మీద లవర్ మీద గొడవ వేసుకొని అడిగి ఏం చేసిందంట. ఇప్పుడు మళ్ళీ వస్తుందంట. ఆ పాప భర్తను చూస్తే ఎట్లా తెలుసా మసిపూర్లకి వాడతాం చూడు. అప్పుడప్పుడు మనం ప్యాంట్ని చింపేసి రెడ్డిగా ఇంకో రెండు పక్కన చింపేసి ఆ చిరిగిపోయిన కొట్టుకో మాసిపోయిన పెట్టుకో ముసల్దానిలాగా ఒక బెడ్షీట్ ఏమో కవర్లో ఒక వాటర్ బాటిల్ ఈ సంఖ్యలో పెట్టుకుని బ్యాగ్ దగ్గర తెచ్చుకుని ప్యాంట్ వేసుకుని పైకి వెళ్ళిపోయింది మొత్తం మొదలు. నీకు ఎన్ని సంవత్సరాలు అంటే 20 సార్. ఎందుకమ్మా బ్యాంక్ ఎంప్లాయ్ అంటే నాకు ఇష్టం లేదు సార్. ఇటుకురాడు మోసడు బాగున్నాడమ్మా. ఇటుకురాడు ఇన్స్టాగ్రామ్ ప్రేమ. ఇటుకురాడు మోసడు చూసింది. ఆడేం చేసేది సల్మాన్ ఖాన్ దుబ్బేశాడు. ఇంకేముంది ఎందుకంటే అందగాడు వచ్చేసాడు. ఇప్పుడు చూస్తే ఏమైంది పరిస్థితి. ఇటుకురాడు బట్టి కాడ మొయ్యలేక చావలేక ప్రాడమ్మడు అన్నాడు. నీకు పెళ్ళి అయిపోయి నువ్వు మాకు సంబంధం పోతా ఉండాలి. అక్కడ ఉండలేక అంటే ఏంటమ్మా ఫ్యూచర్ అదే ఉంది సార్. నేను మా భర్తను తీసుకెళ్ళిపోతే మళ్ళీ అక్కడ మీ అచ్చే కదంటే మళ్ళీ వచ్చేస్తాడు కదంటే రాడు సార్. అక్కడికి వెళ్ళిపోయి ఆధార్ కార్డు మార్చేసుకొని మేము లోన్ పెట్టేసుకొని ఇల్లు కట్టేసుకొని చిన్నప్పుడు మా నాన్న ఖర్చు చెప్పాడు. సంతంతి అంటే ఒక కోడిని కొనుక్కొని దాన్ని కొని దాంతో గుడ్లు పెట్టించి ఆ పిల్లల్ని అమ్మి చిన్న సైకిల్ కొనుక్కొని దాని మీద నేను పాల వ్యాపారం చేసి ఆ పాల వ్యాపారం తర్వాత బండి కొనుక్కొని ఇంకా పాల వ్యాపారం చేసి నేను పెద్ద వ్యాన్ కొనుక్కొని ఒక పాల డైరీ పెట్టుకొని ఆ డైరీలో నేను చక్కగా కాలు ఎట్లాగా వెళ్తానన్నాడు. ఈ నెత్తిన 2 గంప నూనె పాల క్యాన్ అది కూడా కింద పడిపోయినా. ఎట్లుంటే కొంతమంది కోరికలు ఎట్ట చేసేస్తా లోపల దోశ వేసిన దోశ ఇది కూడా ఫస్టే పక్కటి కల కనకూడదు. ఏదో ఒక ప్రయత్నం ఏ ప్రయత్నం చేయడం దగ్గరికి ఎవరు కూడా రాడంట. సాధన కూడా ఆవి కూడా అటు ఇటు తిరుగుతూనే ఉంటాడంట. ఏదో ఒక ప్రయత్నం మానవ ప్రయత్నం ఒక్కరోజు కూడా ఖాళీగా మీరు ఖాళీగా ఉన్నారంటే సాధారణాన్ని మించినోడు అడుగుతారా ఖాళీగా ఎలా ఎక్కడ వచ్చాడు భూమి మీద అటోగాడు ఆడికి చిరాకు
నీ చిరాకు ఎంతలేదంటే దేవుడికే స్తోత్రం. హల్లెలూయా. ఏదో పని చేయి. ఏ పని చేయకపోతే ఈ పని అయినా శ్రద్ధగా చేయి. ఇది కూడా మానేసి అదేదా ఇన్స్టాగ్రామ్ వీడికి అసలు ఎలా హల్లెలూయా. అటన్నందుకు ఒక అమ్మాయి కోపం వచ్చింది. మాస్టర్ గారు కూడా ఇన్స్టాగ్రామ్ నేను చూసి ఎవరికి ప్రేమించాను. హల్లెలూయా. చూస్తే ఏమైంది చూడు, ఏమైంది తర్వాత తెలుస్తుంది. ఏమైంది లైక్ కొడితే ఏమైంది, ఏమైంది తర్వాత చూడు, షేర్ చేస్తే ఏమైంది తర్వాత చూడు, ఏం చేస్తే ఏది ఏమైంది 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 అంటే పెళ్లి కూడా అయిపోయింది. ఏమైంది తప్ప మా అమ్మ నాన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను, నేను కూడా చేసుకున్నాను. హృదయం దండం పెట్టాలని చెప్పి ఒకసారి ఆడకి ఎందుకు నేర్పిస్తారు ఈ పిల్లలు, ఈ తల్లిదండ్రులు నాకు అర్థం కాదు. మంచిగా నేర్పించారు. రండి బయటకి వెళ్తే వాక్ రావడం చాలా కష్టం. వాక్యం చూద్దాం రండి. 16:23 ఇన్స్టాగ్రామ్ వాడేవాడు జాగ్రత్త. ఆడు పెట్టే సల్మాన్ ఖాన్ ఫోటోలు చూసి పట్టుకోబోతుంది. ఆడు ప్యాంట్ కింద బొక్కలు, జేబు మీద బీడి బొక్కలు, ప్యాంట్ ఆన్స్ పాన్ పొలాలు, అర్థమైందా? గుండెకే తినేసిందో ఎవరు తినేసిందో కిడ్నీ ఎవడైతే తిరిగి పెట్టుకోండి. అర్థమైందా? జాగ్రత్త రండి. 16 అమ్మా ఉందా బైబిల్లో? వారి నోటికి తెలివి కలిగించును, వారి పెదవులకు విద్య విస్తరింపజేస్తును. కూర్చోబెట్టి అంత నేర్పించినా గుర్తుంట్లా మర్చిపోయా. మారిగాడు చెప్పని చెప్తారు. చదివింది ఎందుకు గుర్తుంటుందని బయటకు చదవలేదు. బయటకు చదివితే చెవులు కనపడితే మనసుకి వెళ్తుంది. ఇవన్నీ కష్టం కదా. అదే కోడి పొక్కు తిన్నట్టే బయటకు చదువుతుంది. మళ్ళీ తీసుకున్నారా నాకు అర్థం కాదు. ఇప్పుడు పిల్లలకి ఎంత తీసుకుంటే తెలిసేదని చెప్తే ఏమా ఎప్పుడొద్దరో పాపం నాకు అర్థం కాదు. వస్తాను కొడుకున్న వాళ్ళు లేపితే చాలు, దోసపళ్ళు వేసిన దుస్సం లేపుతారు. పిల్లలు ఏమో కదా. ఇంకా హైలైట్ ఏం తెలుసా, ఎన్నెప్పుడు కొట్టవసరం ఈడికీలే నడుచుకుంటే పడిపోతారు. అదే ఎంత బలం ఉంటుంది నాకు అర్థం లేదు. ఏమన్నా అంటే టపక్కన పడిపోతారు. నన్ను తోసేసాడు ఎవడు స్కూల్లో ఆడుకోవాల్సిన లేదు, వీళ్ళే పడిపోతారు. అంత బలంగా ఉండాలి మన పిల్లలు. పాటలు పాడుతుంది చేస్తే నేను అనుకుంటా ఒక ఆడ వేసుకోబడి పాటింటే మీ దగ్గరికి రాలేదు. నువ్వే ఉండు అట్లా పాడతారు. ఒక్కొక్కటి పాడతారు. ఈరోజు లాస్ట్ రోజు ప్రభా అయిపోయింది అన్నది నాకు అర్థం కాదు. సినిమా పాట పాడితే ఎక్కడే నువ్వు వచ్చేది ఎగురుకుంటా, నువ్వు మ్యూజిక్ వచ్చేది కొట్టేసుకుంటే ఎక్కడ కాబట్టి అక్కడ దేవుడు పాట తెలియకపోతే మాత్రం ఎక్కడే నీరసం 7 రోజులు అయితే తిని ఎందుకో నాకు అర్థం కాదు. హల్లెలూయా. యెహోవా సన్నిధికి ఎట్టాలంట ఉత్సాహం మాత్రం ఇంట్లో అయిపోయా. ఇంకెక్కడ ఉంది గంతులు, లేకపోతే నీరసం అలసట ఎక్కువ మాట్లాడుకోవడం పాపం నేను పడుకుంటా. హల్లెలూయా. దయచేసి రండి. విద్య ఇప్పుడన్నా మా స్కూల్లో మా చర్చిలో ఇప్పుడన్నా క్లాస్ పోస్ట్ వస్తారని చేద్దామంటే పాస్ అయితే చాలనిపిస్తుంది మా మేడం. ఏమైతే పాస్ అయితే దేవుడికి 1000 కోట్ల స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటంటే మా పిల్లలకి కొంచెము ఇదే అడ్వాన్స్ ఇదేమంటే రికమెండేషన్ ఎట్లా చేస్తారు. మా పిల్లలకి గుర్తుంది ఇక అడిగి అనుకుంటాడు మా అమ్మ బాగా అర్థమైపోయింది నా గురించి. ఇంక చదవకపోయినా వీళ్ళే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. నువ్వు చదువమ్మా, నేర్చుకోమ్మా, నాకులాగా ఇంట్లో కూర్చుని పని తప్పుద్దామా, గోపురంలో పని తప్పుద్దామా, ఉద్యోగం చేయమని మాత్రం మళ్ళీ అడిగితే ఏమవుతుంది డాక్టర్ రాయిగా రీజన్ చూస్తే ఎలా అరే డాక్టర్ ఏంటంటే అడుగురా ఏం చేస్తాను ఇంటిలో మాత్రం. ఇంజనీర్ ఏంటంటే పైన ఉన్నాడు కలపలేడు. కలెక్టర్ ఏంటంటే పానీపూరి దగ్గరికి కూడా స్కూల్ అనుకున్నారండి. ఏమవుతుందంటే నేను కలెక్టర్ నేను మధ్యలో ఉంటాను అన్నీ అవుతాడు సార్. ఆ అమ్మాయి నన్ను కలెక్టర్ అవుతుంది, నేను కలెక్టర్ 3 అవుతాను సార్. ఎటువంటి జ్ఞానం. హల్లెలూయా. చదివించండి కాస్త రాకపోతే 1-2 సార్లు లేచి అర్థమైందా. మీరు కూడా అక్కడికి చదువుకున్నారు కదా, మీరు కూడా చదివినండి, డిగ్రీ చేసినండి కాబట్టి లేపండి. ఏం కాదు అలా భుజాలవి సకానికి వచ్చి అసలు లేపండి.
లేకపోతే ఎండాకాలం కూడా లేకపోతాం. చలికాలం అంటే అది అయిపోయింది. ఎండాకాలం అప్పుడు ఇది అలవాటు అయిపోయింది. మమ్మీ ఏ కాలం అలవాటు అయిపోయిందండి? చలికాలం కూడా ఎండాకాలం కూడా. ఇంకోసారి పిల్లలు చెప్పిన సమాధానానికి తల్లిదండ్రులు ఏమవుతుంది తెలుసా? చూడండి నవ్వుతున్నారు, ఏం చెప్పాలో కూడా తెలియదండి. యత్నం అంత తెలియగలిగిన తల్లిదండ్రులు చేయడు. మహాంతలు హల్లెలూయా. రండి ప్రసంగి 5:1 టైం అవుతుంది. నేర్చుకోండి, పిల్లల కంటే కొద్ది జ్ఞానం నేర్చుకోండి. మీకు ఫోన్ అయితే వాట్సాప్ అకౌంట్ తెలవు. ఆ పిల్లల ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఓపెన్ చేసి ఇచ్చేస్తారు మీకు. చూద్దాం. జ్ఞానముతో సమానులైన వారెవరు? జరుగువాటి భావం ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటితనము మార్చబడును. చదువుకుంటేనే కాదు, జ్ఞానం ఉంటే కూడా ఈ ముఖం ఎట్లుందంట? కొబ్బరికాయ మధ్యని రాసుకుని ఏదో ట్యాకులు ఏదేదో రాసుకొని ఒళ్ళంతా ముగ్గులు వచ్చేసేసి ఏమైందమ్మంటే ఎంతకి వెళ్ళినాయి కదండి. అసలు చెప్పవు నిర్మాతం మంది అసలు చెప్పవు. తర్వాత మరి 100 ప్రార్థన చేస్తే అది ఇంకోటి అయిపోతుంది. హల్లెలూయా. తినండి, కాస్త ప్రార్థన చేయండి, కాస్త ఉపవాసం ఉన్నది. ఒక పూట ఖాళీ ఉంటే ఈ మిషన్ ఏం చేయాలి తెలుసా? కాస్త రెస్ట్ తీసుకుంటుంది. దేంట్లో అర్థమైన గడ్డంతా చేసేసి నొల్లేసి తిప్పేసి రిపేర్ వచ్చేసి స్కాన్ చేసేసి తినపోయిన తిప్పి వచ్చేస్తుంది. జాగ్రత్త అప్పుడు అవుతుందండి. జాగ్రత్త రండి, ఇంకొంచెం రండి, ముందుకు రండి. 10:8 10:21 లోకస్వ 10:21 చదువుతారా? అయిపోయింది వాక్యాలు. 10:21 చదువున్నాం. లోకస్వార్త 10:21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునందును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకమును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకును బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమైన నీకు తెలియని విషయాలు, నీకు అర్థం కాని విషయాలు ఎవరితో చెప్పాడు దేవుడు? నీ పిల్లలకి, జ్ఞానులకి తెలియని విషయాలు ఎవరు చెప్పారా? నీ పిల్లలకి. హల్లెలూయా. అప్పుడప్పుడు కూడా పిల్లల నుండి మంచిని నేర్చుకోవాలి, మంచిని చెప్పాలి, వినాలి. నీకేం తెలిసి పో, నువ్వు పో అన్నాను. పెద్ద కొంత నువ్వు అడుగుతుంటే నువ్వు అన్నావు చిన్న బిడ్డలనే, నువ్వు ఏమవుతుంది? నువ్వు పో అంతే. పొయ్యిలో పడుకొని వెళ్ళి వచ్చేసి పిల్లల్ని గద్దించడు కానీ చెప్పండి, అర్థమయ్యేటట్టు 1-2 సార్లు చెప్పండి కదా. ఆమె చెప్పిందంట, అదిగో అద్దా అద్దా అద్దా, ఏది అదే అద్దా అదే, ఏది అదే అద్దా, ఏ రోజు ఏం చెప్పదు. ఇదే వాళ్ళందరికీ ఏంటని చెప్పి ఏంటంటే ఉప్పు నీ తెలవదా కోపం వేసింది అంటూ చెప్పొచ్చుగా. ఆ మాట మాత్రం అదే అదిగో అదిగో అదే కాపాడు, అదిగో అదే అదిగో అదే అంటారు కానీ అది మాత్రం ఓడుకోండి. ఆ పాపం వచ్చి అది అది అన్ని తీసుకున్న కింద పడేసేసి జ్ఞానం చదువుతానికి జ్ఞానం అనుకున్నానికి ఇక్కడికి వచ్చి లేదని చెప్తే ఏది ఈరోజే చర్చకొచ్చున్నాను. ఏది మళ్ళీ నన్ను అడిగితే నాకు ఇంకా గుర్తొచ్చాను. ఏదిరా రోజు చర్చకొచ్చి ఇక్కడ ఉండే ఏం చూస్తలేదా అనుకుంటున్నాను. ఏది ఎక్కడ ఉందో కూడా కిటికీలు తింటుంటే 2 చేస్తారు, 1 చేస్తారు. మహాజ్ఞానవంతులు ఏమో మిగతా కాలం చూడని చెప్పుకున్నాడు, ఏం కొట్టుకోదు కదా. కుర్చీలు తింటే 1 తీసి పక్కన 1 తీసి పైకి వెళ్తాయి కదా కుర్చీ. అమ్మాయి చేతులు ఏమైపోయి ఇకలాకపోతున్నాయి. ఆనందం అంటే మాత్రం ఏమో గమనించండి. దేవుడు పెట్టారు ఎదగలి కొద్దిగా ఆత్మీయంగా. హల్లెలూయా. ఇప్పుడు ఏ జ్ఞానం పొదువుగా ఉందంట చూడమ్మా. 51:5 మీలో ఎవరికైనా జ్ఞానం పొదువు ఉంటే పక్కింటికి వెళ్ళి అడుగుకోమన్నాడా? ఎవరు అడగమన్నాడు? చూడండి ఉందో లేదో, అది ఉందో పక్కింటికి వెళ్ళి అడుగుకోమన్నాడా? చూడండి 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుకునేలా దేవుని మాత్రమే అడగవలెను, అప్పుడు
పేరు ముక్క తగ్గిపోతే జాగ్రత్త. మీకంటే ముందు ఎరిగిపోయినంటే ఆధార్ కార్డులో పనిచేయదు, పాన్ కార్డులో పనిచేయదు, ఏ కార్డులో నాకు మొహం పెట్టాలి ఈ అనుకుంటా. అది కూడా పనిచేయలేదు తెలవు. జాగ్రత్త. నేర్పించండి, నేర్చుకోండి. సమయాన్ని వృధా పనికొచ్చేది. ఒక మంచిగా ఏదైనా ఒక మంచిది నేర్పించండి. రేపు సెలవులు అవుతాయిగా, ఒక నెల రోజులు దేనిదానం పెట్టి నేర్పించండి. తెప్పపాకండి. రాకొప్పలకి ఈ కొంపలు తిరిగేసి వచ్చి ఇది మా పిల్లలు ఇంకోటి పిల్లలు అన్నట్టు చూడలేము. ఇది మొక్కలు తాడిపోతులాగా తలగా నల్లగా పొంగిచెట్టయిపోతుంది. ఏమయ్యారంటే తిరిగి అలసిపోయారంట. తెప్పపాకండి. నేనే వస్తుంది సిద్ధపరచండి. అర్థమైంది. ఒకరితో ఒకటి రాక కాబట్టి ఎక్స్ట్రా టీం ఉందనుకో హల్లెలూయా వాయించవచ్చు. ఆరోడ కూడా కీబోర్డ్ వాయించవచ్చు, ప్యాడ్ వాయించవచ్చు, రోగంగా వాయించవచ్చు. మాకు ఒక ఆయన ఉండి అన్నీ చెప్తాడు, ఎప్పుడు చేస్తాడు తెలదు కానీ. హల్లెలూయా. అక్కడ వాయించు నేర్చుకోండి. మీరు వాయించరు, మీ పిల్లలు కూడా వాయించరు. ప్రభా వాయించే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ వస్తాడు కొడతారు. పక్కనే ఆకాశం తెలిసి చర్చిలో స్లాబ్ దించుకుని వచ్చేస్తారే. మనమే ప్రయత్నం మీరే చేయనప్పుడు ఇంకెవడు వస్తాడు? మన చర్చిలో మనమే స్తోత్రం చెప్పవచ్చు, పక్కన స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. రండి కదైందా? మనకి ఇప్పుడు ఏ జ్ఞానం కావాలి? దేవుడిచ్చే జ్ఞానమా? దేవుడిచ్చే జ్ఞానమేనా? రండి పక్కనే చెప్పండి. ఇంకొకరు కూడా ఇస్తారు జ్ఞానం. ఇది మాత్రం ఎమ్మటే మైండ్లోకి వెళ్ళిపోయి ఫీడ్ అయిపోయి పింటేసేసి ఇచ్చేసి చేసేసి తర్వాత నేను చేయకుండా బాగుండే. ఏ జ్ఞానం అంటే అది 4వ అధ్యాయం 3వ అధ్యాయం అనుకుంటా 3:15. ఈ జ్ఞానము పైనుండి దిగు వచ్చినది కాక భూ సంబంధమైనదనియు ప్రకృతి సంబంధమైనదనియు దయ్యముల జ్ఞానము వంటిది. జ్ఞానం అప్పుడప్పుడు మీ పిల్లలు ఏమంటారు? మీకు అర్థమైతే మీకు అప్పుడప్పుడు మీ పిల్లలకు పెట్టే పేరేంటి? ఏ పేరు? దేవతని అనుకో. ఏమంటారు? దెయ్యమా? నీకు అర్థం? ఈ జ్ఞానం అంటే ఆ జ్ఞానం పోయి దేవుడి జ్ఞానం వచ్చేటట్టు ప్రార్థన చేయండి. పిల్లలు ఏ జ్ఞానం కావాలమ్మా మీకు? ఇది చెప్పాలని నేను స్మేడకే అది ఎక్కడ బాబా కింద కూర్చున్న బాగుండేవాడు. ఏ జ్ఞానం కావాలమ్మా? దేవుడి జ్ఞానం కావాలి మాకు. దేవుడి జ్ఞానం ఏమా రిత్విక నీకు జ్ఞాపకం చేసు. ఈ దెయ్యాల జ్ఞానం జోలికి బాబాకండి. ఎందుకంటే అది జ్ఞానం అసలు మనిషికి ఉపయోగం లేదు. అర్థమైందా? 3 జ్ఞానవంతులు అయిపోయిందా? ఎందుకంటే చెప్పి ముగించేస్తారు. చూడండి రాజుల గ్రంథం 2 మొదటి రాజులు 3వ అధ్యాయం 28వ వచనం చదివి నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే సమయం అయిపోయింది. ఈరోజు చాలా సమయం వృధా చేశాను. దాన్ని వచ్చి దీన్ని వచ్చి అన్ని పెట్టి ఏది రాలా బయటికి. రండి మొదటి రాజులు 3:28 చదువుతారా? మీరు చదువుకున్న ముందు చదివితే ఇంకా తొందరగా ఉంటుంది. మీరు మాత్రం బైబిల్ తీయొద్దు, చూడవద్దు. ఎందుకంటే కరిగిపోతుంది. మీ చేతులు నేర్పు వచ్చేస్తాయి కదా. అమ్మా అంతటి ఇశ్రాయేలు అందరూ గట్టిగా ఉంటారు. అవునా? రాజు తీర్చిన న్యాయము విచారించుట యందు అంటే నాకు 2:20 అంతే కరెక్టే. న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము పొందడం గ్రహించి. ఏ జ్ఞానం కావాలి మన పిల్లలకి? దైవ జ్ఞానం. హల్లెలూయా. ఆ దైవ జ్ఞానం కావాలంటే బైబిల్ తీసుకెళ్ళి తాకిన పెట్టేవారు. కాస్త దాన్ని తీసి అమ్మాయి బైబుల్ ఇందులో ఆదికాండం ఉంటుంది, ఆదాము ఉంటాడు, మీ నాన్న ఉంటాడు, నా మాటిని పొట్టు తినేసాడు, అందుకని రోడ్లను తిరుగుతున్నాడు, తోట లేకుండా బయటకు వచ్చేసాడు చెప్పాలి. అర్థమవుతుందా? చదవమని చెప్పండి. ఆడేమో తెలుసా? నాకు అర్థమే లేదు మమ్మీ, అయితే మూసేయి అమ్మాయి. ఇంకోసారి మొన్న అంటాడు, అమ్మ నాకు నిద్ర రావట్లేదు, అమ్మ నాకు నిద్ర. బైబిల్ పెట్టినా, బైబిల్ పెట్టా. ఎక్కడ పెడతాడు? తీసుకెళ్ళి తక్షణం చెప్పేసి ఆడ అమ్మ నిద్ర వచ్చేసి నేను తింటా. నా కాళ్ళ ముందు నేను అనుకున్నది బైబిల్ ఈ విధంగా కూడా ఇంకో పిల్ల, ఆ పిల్ల ఆ
అమ్మ నాకు కూడా నిద్ర రావట్లేదు అమ్మ. ఇంకో బైబిల్ అనుకోండి పెట్టి పాస్టర్ గారు చెప్పి ఇప్పుడు నిద్రగానే కదా బైబిలేనా డాక్టర్తో పని లేదు, బైబిల్ పని చేద్దాం, చదవాలి దాన్ని. మా చదవండి, తలకింద పెట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది నీకు. ఇంకోటి ఏంటి తెలుసా, బైబిల్ చదివి మొత్తం వచ్చాను. ఏమో చదివా మామూలుగా ఏం రాదు, అదేదో పడుకునే ముందు బైబిల్ చదవండి. ఫోన్లో బైబిల్ ఉందిగా, కొంతమంది ఫోన్లో బైబిల్ మాత్రం బయట రాదండి. అది రావట్లేదు, ఇక్కడ అన్నీ వస్తున్నాయి కదా, బైబిల్ మాత్రం అంటే ఏ జ్ఞానం వెళ్ళిపోయింది ఫోను. ఎందుకంటే మన నేనని మీరు మీరే జగన్కు మీ మొహం మీద మీరే అదైనా ఏ జ్ఞానం కాదు మన పిల్లలకి, బైబిల్ తీసుకొని తాకండి. జ్ఞానం మాత్రం అమృతంలో బయటికి రోడ్డు దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురావడంతో ఏ పాలు అర లీటరా పావు లీటరా లీటరా అర లీటరా ఈ 3 కోసులు అయితే దయ్యమా వచ్చాయి పెంచపాటింది సపరేటు అర్థమైందా. లేకపోతే ఆడికి వెళ్ళి సూర్యమని చూస్తాను కొట్టుడాక ఏం కావాలి మనం రాసేంట మాకు వద్దు పాలు పెట్టా ఆ సూర్య బాబాయ్ మీరు వెళ్ళిపోలే ఈ డబ్బులు తీసుకున్నాడు అంటే అంత బాగా చదువుతున్నాడు. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుందో తెలుసా పిల్లలు, నా బాధ ఏంటంటే వీళ్ళు ఏమైపోతారు బాధ కదా. వయసులో అది పాటలు పడేటప్పుడు నేరే శిష్యులకు మైళ్ళు లేవు అంతే కదా. ఆత్మహత్య కొట్టుకుంటే రక్తాలు వచ్చేసి బయటికి మైకులు, మన ఫేస్బుక్లు, వీడియోలు, యూట్యూబ్లు అన్ని చూడండి. అన్నం ఇది అట్లా అన్నీ ఉన్నాయి. సరే ఇంకొక ఆయన ఉన్నాడు, దానియేలు గ్రంథం 5:14 5:14 దానియేలు గ్రంథం ఉందా? దానియేలు వీళ్ళు మనుషులే కానీ దేవుడితో సహవాసం చేయకపోవడానికి వచ్చింది అది. చదువు 5:14 ఉందా? దేవతల ఆత్మయు వేగమును బుద్ధియు విశేష జ్ఞానము. హల్లెలూయా. నిన్ను చూస్తే నేను ఏమైనా సలహాలు కాదు అంటే నాకేం తెలుసు నేనేం చెప్పను అన్నావు అనుకో, నీ దగ్గరికి ఎప్పటికీ జ్ఞానం సంపాదించు. వాక్యం చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగిన జ్ఞానములకు ఏది భయభక్తులు కనపడలేదే. ఒకసారి చదవమ్మా 5:14 దేవతల ఆత్మయు దానియేలుకు అలవాటు ఏం తెలుసా, ముమ్మారు అంతల్లో చేస్తారు. పొద్దున్నే పోమా, పొద్దున్నే మధ్యాహ్నం చేస్తా, మధ్యాహ్నం ఇప్పుడు సాయంత్రం చేస్తాలేగమ్మా, ఏమైంది రేపు చేస్తా, తర్వాత నేను చేస్తావా, తర్వాత నువ్వు చెయ్యు నేర్పించండి. అసలు మీరు లేచి ఏం చేయాలి, మోకరించడం నేర్చుకోండి. హల్లెలూయా. మీరు లేచారంటే 4 ఇంటికి ఆటోమేటిక్గా చెప్పాలన్నది లేకమని ఆటోమేటిక్ ఆడే భయపడి ఎగుతారు. మనం లేకుండా ఆడట్లయితే మన హెల్త్ కేర్ ఎక్కువ, జాగ్రత్త. లోకాసు సువార్త 2:14 2:40 చదివి ప్రార్థన చేస్తాం. ఎవడేళ్ళు మనం వెళ్ళిపోలేదా, క్రిస్మస్కి వచ్చి వెళ్ళిపోయాడు వెళ్ళాడు. లోకాసు సువార్త 2:40 బాలుడు జ్ఞానంతో నిండుకొని ఎదిగి బలము పొందొచ్చు. ఆయన మీద ఇప్పుడు మన పిల్లల మీద ఏముండాలి, ఉండాలా, ఉండాలంటే మనం ఏం చేయాలి, బైబిల్ తీసి తల కింద కప్పకం పెట్టేయాలి. ఇద్దరు కలవత్తని అయ్యగారు, అరుస్తుంది అయ్యగారు, కలవరుస్తుంది అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు. ఏం చేద్దాం, ప్రార్థనలు గద్దించు. ప్రభా కలవరాలు లేకుండా, భయాలు లేకుండా, ఆందోళన లేకుండా. మొన్న కావాల్సింది అయ్యగారు అందరూ కడుతున్నారు, నేను కూడా కట్టినా అండి. ఏంటంటే కాళ్ళు దారం కడతాను.
నేను అన్న 2 కాళ్ళు కట్టి రమ్మా అనుకుంటాను. అంటే ఆ 2 కాళ్ళు కట్టాడు కదా, నువ్వేం చేస్తావు? 2 కాళ్ళు కలిపి కట్టి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటాయి. అసలు ఎప్పుడు దిష్టి వాళ్ళకి హల్లెలూయా. ఎందుకంటే పద్దాకు నుంచి పడిపోతుందా. కాబట్టి దేవుడు పెట్టారా, నేను చూసి నువ్వు మాట్లాడేది చూసు ఏదో ఒక రూపంలో సాక్ష్యంగా ఉండాలంటే. హల్లెలూయా. ఆడు పెట్టుకున్నారు, వీళ్ళు పెట్టుకున్నారు, ఇవన్నీ మనకు వద్దు. నిన్ను చూసి వాడు నేర్చుకోవాలి కానీ ఆమె చూసు అవి ఎవరికి ఉపయోగం లేవు. అవి మీకు పాడైపోయాయి. అర్థమైందా? మన పిల్లలకి ఏ జ్ఞానం కావాలి? దైవ జ్ఞానం కావాలి. రెండోది దేవదూతల జ్ఞానం కావాలి. దేవుని దయ. మన పని చెడిపోచేసి బళ్ళు మనం ఏం చేయలేము, ఉన్న పని చేసుకుంటే చాలు మనం. కానీ ఈ పని కూడా దైవికంగా మన పిల్లలకు నేర్పిస్తే హల్లెలూయా నీకంటే గొప్పడు అవుతాడు, నీకంటే ప్రయత్నం అవుతాడు. కోరుకుంటే కాదు, కోరుకున్న దానికోసం ప్రయత్నం కూడా చెయ్యాలి. నేను కూడా పెద్ద చర్చి కట్టానని చెప్తే కట్టేతనా? ప్రయత్నం చేయాలి. స్థలం ఎక్కడ ఉంది, డబ్బులు ఎక్కడ వస్తాయి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి కనిపెట్టి స్తోత్రం చెప్పి తిరిగి 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 ఏం చేయాలి? ప్రయత్నం చేయకుండా ఊరికే తపక్కన నాకేం పడిపోవు. నేను మీరెట్ట పనికి వెళ్తారు, నేనంటే తిరగాల. ఎవరి పని వాడు. ఎవరు ఖాళీ ఉంటే ఎవరి దగ్గరికి ఏది తీసుకున్నాను వాడు ఎవరు కూడా ఉండరు. పెట్టుకోండి దయచేసి. దేవుడు పెట్టారు అందరూ లక్ష్యం పడదామా? దయచేసి మన పిల్లలకి జ్ఞానం కావాలి. అర్థమైందా? ఈ లోకంలో చాలా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం చూసే ఈరోజు పిల్లలు కూడా చర్చికి రాదు. ఎందుకంటే ఆదివారమే మంచి సినిమాలు వస్తాయి, ఆదివారమే వస్తాయంట సినిమాలు అనుకునే నాకు ఆదివారమే కడుపు నొప్పిపోతాయి, ఆదివారమే తలనొప్పిపోతాయి, ఆదివారమే నీరసం వస్తాయి. ఏం చూస్తాయి? సినిమాలు చూస్తాయి. దాని కింద వీళ్ళు రాస్తారు, హోంవర్క్ రాస్తున్నారు, మిగతాదంతా రాస్తున్నారు. వీళ్ళు మాత్రం ఏవి రాయదు. దయచేసి రాసేవాళ్ళు ఎంతసేపు రాయాలి? అందరికీ పిల్లలు ఉండాలి కదా. సాకులు చెప్పబాక, అబద్ధాలు చెప్పబాక. నేనన్నా దేవుడు వినడు. నేను నీకులాగా మనుషులు కాబట్టి దేవుడు మాత్రం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఉండబోతున్నాం. మా పిల్లలను పెంచడానికి మాకు జ్ఞానం ఏంటి? వాళ్ళకి చక్కగా నేర్పించడానికి, చక్కగా అర్థమయ్యేటట్టు వారితో మాట్లాడటానికి సమయాన్ని వృధా చేయకుండా, కాలక్షేపం చేయకుండా. నేను కొంతమంది ఈ మధ్యకాలంలో కొంతమంది దర్శిస్తుంటే వాళ్ళు చెప్పి మాట్లాడుతుంటే బాధ వేస్తుంది, భయం వేస్తుంది. అయినా వాళ్ళే ఇవి కొట్టేస్తున్నారు, తిట్టేస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రవర్తన సరిలేదు. అయినా జాగ్రత్తగా తల్లులు ఉండడానికి, తండ్రులు ఉండడానికి భయం కలిగి ఉంటాను. జ్ఞాపకం చేసుకో, కడుగు మాట్లాడు జ్ఞాపకం చేసుకో. వాక్యం మౌనం ఉండాలి. ఎన్నో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని సరి చేసుకోవాలి. డిస్టర్బ్ చేయాలి. గమనించండి, మనం ఏం చేస్తున్నాం? వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతాం. ఇది కాదు, మార్చుకున్నాం. ప్రభా, ఎక్కడైతే మేము సమయాన్ని వృధా చేస్తాం, ఎక్కడైతే టైం పాస్ చేస్తున్నాము, కాలక్షేపం చేస్తున్నాము, నేర్చుకోవడానికి సహాయం చేస్తాం. బైబిల్లో ప్రార్థన, మంచి పుస్తకము, మంచి వాక్యము, మంచి ప్రార్థన, ఆయన మమ్మల్ని నీ యందు జ్ఞానవంతులుగా చేయమని ప్రార్థన చేస్తాం. అది నేర్చుకోవాలి, అది తెలుసుకోవాలి. ఎన్ని నేర్చుకున్న జ్ఞానం లేకపోతే మాకు ఇబ్బంది. కనుక మేము నేర్చుకుని మా పిల్లలకు నేర్పడానికి సహాయం చేయి. అది మాకు కృపనివ్వండి ప్రభు, జ్ఞానాన్ని ఇవ్వండి. వారిని పెంచడానికి సరైన మార్గం వారిని తీసుకెళ్ళడానికి సహాయం చేయి. నీ చెప్పు చేతల్లో, నీ అడుగు జ్ఞానంలో మేము నడిచి వారిని నడిపించడానికి సహాయం చేయి. ప్రార్థన చేస్తూ వారితో ప్రార్థన చేపిస్తూ, మేము పాటలు పాడి వారితో పాడటానికి, మేము చదివి వారితో చదివించడానికి మాకు నేర్పించిన నాయన. మంచి పుస్తకాలు, మంచి జ్ఞానం నాయన. కాలక్షేపము, సినిమాలు, సీరియళ్ళు నాయన తండ్రి, టైం పాస్ అక్కడికి ఇక్కడికి దానికి దీనికి తిరిగి వ్యర్థము చేయకుండా నీ బిడ్డలు మారునట్టు సహాయం చేయండి. వాడు చేరిపోయారు, వీళ్ళు చేరిపోతున్నారు ఆయన. వాడు రాలేదని, వీళ్ళు రాలేదని ఆయన ఈ సాగులు చెప్పుకొని వంతులు వేసుకొని చెడిపోయే ప్రజల్ని మార్చండి నాయన. అబద్ధాలు చెప్పుకుంటూ కాలాన్ని, సమయాన్ని వృధా చేసే వాళ్ళని మార్చండి ప్రభువా. అనవసరంగా ఏ పని చేయకుండా వ్యర్థంగా తిరిగి వాళ్ళని మార్చండి ప్రభువా. ఒక
కుటుంబాలు కట్టుకొని సంఘాలు కట్టుకొని సేవల ముందుకు కొనసాగి జ్ఞానం నీ బిడ్డకు దయచేయండి ప్రభువా. ఈ శ్రమ దినాల్లోనైనా ఎంతో ప్రయాసపడ్డావు మా కోసం. మేము కూడా కాస్తంత ప్రయాసపడి సమయం కేటాయించి మారు మనసు పొందడం మా కుటుంబాల్లో కానీ మా బంధువుల్లో కానీ పేరు రాసుకొని ప్రార్థన చేయడానికి సహాయం చేయ ప్రభువా. మాకుండా దరిద్రాలు మాకుండా అప్పులు బట్టి కాక నువ్వు మమ్మల్ని దీవించమని మా పైన నువ్వు మమ్మల్ని దీవిస్తే మా దరిద్రాలన్నీ పోతాయని ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయి. అది ప్రార్థన శక్తిని బలాన్ని నాకు మాకు మీరు దయచేయండి. ఎంతో మంది చూసి బాధేస్తుంది, ఎవరి తినాలంటే బాధేస్తుంది, వారు చెప్పే మాటంటే బాధేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా పిల్లల సమస్యలు ఉన్నాయి కనుక మీరే సహాయం చేయండి. నేను చెప్పిన మాట నెరవేరుతూ వస్తుంది. అమ్మలారా నా కోసం ఏడవకంటే మీ కోసం మీ పిల్లల కోసం ఏడవమని. పిల్లలు ఏడిపిస్తున్నారు, తల్లులు ఏడుస్తున్నారు, తండ్రుల మాట వింటలేదు, తిడుతున్నారని కొడుతున్నారని ఇల్లు పెట్టి వెళ్ళిపోతున్నారని మాట్లాడితే మీకు మాకు సంబంధం లేదని ప్రభు ఇటువంటి పిల్లలకి భయం నేర్పించడానికి దైవ జ్ఞానాన్ని దైవ వాక్యాన్ని చూపించడానికి సహాయం చేయండి. పుస్తకాలు చూస్తే ఏదేదో ఉన్నాయి, అయినా వారికి చదవడానికి జ్ఞానం ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా అయినా అక్కడికిక్కడికి తిరగకుండా కూర్చొని నేర్చుకోవడానికి ప్రార్థన చేసుకుంటే ఒక పాట చక్కగా నేర్చుకోవడానికి ఎవరు పాడుతున్నారో దాన్ని అట్లాగే యాస్టీస్గా పాడటానికి నేర్పించండి. ఆడోడు పాడితే మేముడు పాడేది, ఆడోడు చెప్తే మేము చెప్పేది కాదు, నితండ వాదాలు కాదు, నేను తిక్కతనం కాదు, ప్రభు మెంటల్ తనం కాదు, పిచ్చితనం కాదు, జ్ఞానాత్మతో నింపండి. దేవదూతల జ్ఞానం పెట్టకు దయచేయండి. నన్ను దెయ్యాల జ్ఞానం పెట్టడం తొలగించండి. అయ్యా నీ ధైర్యం ఎదిగినట్టు సహాయం వాకు చేత నింపి మహిమ పొందుతాయి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం.